కరకరలాడే చికెన్ పకోడీ ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ తీసుకొని చూడండి వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని, శుభ్రంగా క్లీన్ చేసి, అందులో కొంచెం శనగపిండి వెయ్యాలి. తరువాత అందులో కొంచెం బియ్యం పిండి వెయ్యాలి. బియ్యం పిండి ఎక్కువ కాకుండా నార్మల్‌గా వేసుకోవాలి. ఎక్కువైతే క్రిస్పీనెస్ ఎక్కువైపోతుందనమాట. అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేయాలి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తరువాత కొంచెం పసుపు వేయాలి. అంటే కొంచెం పసుపు వేయాలి. ఎక్కువ కాకుండా. అదే విధంగా మనకి సరిపోయినంత చిల్లీ పౌడర్ నేనైతే 2 టేబుల్ స్పూన్‌లు కారం పొడిని వేశాను. మీరెంత కావాలంటే అంత వేయొచ్చు. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేయాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. మీకు కావాలంటే మీరు తినగలిగినంత సాల్ట్ వేసుకోవచ్చు. తరువాత వీడియోలో చూపించే విధంగా ఆ మొత్తాన్ని మిక్స్ చేయాలి. చూడండి నేను ఏ విధంగా అయితే మిక్స్ చేశానో అదే విధంగా పూర్తిగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టి, కడాయి వీటైన తరువాత అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వీట్ చేయాలి. ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని వీట్ చేయాలి. ఆయిల్ వీటయిన తరువాత మళ్ళీ గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మనము ఈ చికెను, ఈ మసాలా అన్నీ కలుపుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసి, వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసి, ఈ చికెన్ ముక్కలన్నీ ఆయిల్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే ముక్క ఉడికేంత వరకు ఆయిల్‌లో ఉడికించాలి. మీరు చూస్తున్నారు కదా! ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో చూడండి. ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఎంతో అంటే ఎంత చక్కగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.